ఇంట్లో పేదోడు వచ్చితే కొన్ని యాప్స్ వస్తాయి సార్ చేస్తాను 5 మందిని పెట్టి మాకు డిమార్కేషన్ కావాలి అన్నా క్యాంటీన్ ఇది మనకు ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంది సార్ మన అంబులెన్స్ వస్తే ఇక్కడ పోటీగా వస్తుంది అట్లాంటి పోటీ అక్కడ ఉంటుంది అప్పుడు మనం అంటే అక్కడ పోటీగా ఇందులో పోటీ ఇది కొంచెం డెపాజిట్ అయిపోతుంది కొత్తగా వర్క్ చేయడం పెట్టుకున్నాము తర్వాత ఇంకొకటి రోడ్ నుంచి మెయిన్ రోడ్ కనెక్ట్ మనం ఆర్డర్ నుంచి కనెక్ట్ అయ్యి ఈ రోడ్డుకు కనెక్ట్ అవుతుంది అక్కడ నుంచి కాంపౌండ్ వాళ్ళు ఫిటింగ్ చేయమని ఎందుకు కట్టడం లేదు ఫ్రంట్లో సార్ ఫ్రంట్లో కట్టుతారు వాడు వస్తే స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్తుంది పావర్టీ ఎక్కువ మున్సిపాలిటీలో ఉన్న పావర్టీ మీరు కంపేర్ టు అదర్ కాన్స్టిట్యూన్సీస్ పేదరికం ఇంత ఉండదు ఇక్కడ ఎక్కువ పేదరికం వాళ్ళకి ఇది లేకపోతే అది చాలా ఇబ్బంది ఎడ్యుకేషన్ మెడికల్లో సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ వాళ్ళు బతకలేరు పైకి కాదు తొందరగా మాకు అందుబాటులోకి తెచ్చి సర్వీస్ రెండర్ చేస్తే సర్టెన్ థింగ్స్ విల్ స్పీడప్ లైఫ్లో చేంజెస్ వస్తాయి అది ఈజీ టాస్క్ అక్కడ కూర్చుంటారు చెట్ల కింద వాళ్ళందరూ మధ్యాహ్నం పోవాలంటే అఫోర్డబుల్ ప్రైస్లో దొరకదు అందుకని లోపల పెడతాం ఏమైతుంది హాస్పిటల్కి వస్తుంది కదా సార్ నేను అనుకున్నాను సార్ ఇవ్వలేదు సార్ యాక్చువల్లీ అంబులెన్స్ అడ్డాను సార్ నేనేమంటాను సార్ ఇక్కడ ఒకవేళ అంబులెన్స్ వల్ల ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కాబట్టి క్రాస్ వెంటిలేషన్ ఉండే రంగా చూసి పెట్టండి అది కరెక్ట్ లొకేషన్ బట్ పిక్ ఇట్ అప్ ప్రాపర్లీ అంటే ఇక్కడ వెంటిలేషన్ ఇక్కడ వెంటిలేషన్ ఉండేటట్టు పెట్టండి ఇక్కడ 2 మీటర్స్ గ్యాప్ ఉంది సార్ ఇది నాకు ఇదే కొంచెం రైట్లో ఉంది సార్ అన్న నేను కమిషనర్ గారికి చెప్పాను సార్ ఇది కాకపోతే ఒకసారి ఇంజనీర్ గారు టోటల్గా గర్భవతులు మరి పిల్లలు ఇస్తారు మొత్తం గ్రామ పరిసరాలు ఏరియా అంతా పీడియాట్రిక్ పైన ఓటీసీ ఫస్ట్ ఫ్లోర్కి 4 ఓటీసీ సార్ ఐసీయూ మన తీసుకోవాలంటే నాకు ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలుగుతారు అంటే మెయిన్ బిల్డింగ్ 3-4 months కంప్లీట్ చేస్తాం మనకెందుకు ఆన్సర్ బిల్డింగ్ STP ఉంది కదా ఇది ఓటీ ఇది ఓటీ కాంప్లెక్స్ 4 ఓటీస్ సార్ ఇది సెప్టిక్ ఓటీ కింద వస్తుంది సార్ ఇందులో ఆటో ఉంది గేదెలు ఇక్కడ మనకు తీసేసి కానీ ఉంది సార్ సిటీ కదా ఎక్స్రే బార్ ఎంఆర్ఐ ఇచ్చారు ల్యాబ్స్ అని ఇచ్చాక ఇక్కడ ఎక్సెల్ వాట్ ఈస్ దిస్ వెయిటింగ్ ఏరియా సార్ వెయిటింగ్ ఏరియా ఇక్కడ
ఇక్కడికి ఉందా ఇంకో ఫ్లోర్ ఉందా? ప్లేస్ పైన వాటర్ ట్యాంక్స్ ఓపెన్ అయ్యాయి. ఏది మన స్నానా ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా చేస్తాం సార్. ఇంక వస్తే అంటే స్పీడ్ చేస్తాము. పేమెంట్స్ కూడా మేము గవర్నమెంట్ ఇదంతా మెయిన్ ఏంటంటే సార్ బేసిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఈజ్ ఇట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ స్టేట్ నాబార్డ్ ఫండింగ్. ఇది కూడా ఏంటంటే లాస్ట్ 1.5 years నుంచి ఫేమస్ అయిపోయింది. నటోరియస్ అక్కడ చాలా చోట్ల ఆగిపోయింది సార్. ఇక్కడ మడకసరి ఏమైందంటే వాళ్ళు ఓన్గా టేకప్ చేస్తారు. కేమీ వాటి టేకప్ చేస్తారు. ఇట్లా ఈ మధ్యలో కాంట్రాక్ట్ వదిలిపోతే కేమీ వాటి టేకప్ చేసి లాస్ట్ 2 months కూడా చేస్తున్నా స్పీడ్ అనిపిస్తుంది. బాబ్జీ అని అతను పిఎం ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉందో ఆయన అది అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ వీక్ వాడు చేయకపోతే మేమే టేకప్ చేస్తాం సార్. జస్ట్ సార్ మండే ఇందాక మాట్లాడతాం. మండే నుండి స్టార్ట్ చేస్తాం సార్. ఏంటంటే మెయిన్లీ వాళ్ళు ఇంకా యూపీ బీహార్ వాళ్ళు కొద్ది మొబిలైజేషన్ టైం పడుతుంది సార్. మీరు తప్పకుండా చేస్తాం. పులివెందులు వేసుకుంటుంది. అక్కడ నుండి టెంపరీగా 10 రోజుల నుంచి వచ్చి స్టార్ట్ చేస్తాం. మండే ఫుల్ ప్రైజ్ చేస్తాం. ఫేవర్ చేస్తున్నాడు మనకి డబ్బులు తీసుకుంటాం. రెస్పాన్సిబిలిటీ 10 మందిని పంపించి టెంపరీ చేసిన ఇది అప్లికేషన్ కాదు కదా. ఇది జాబ్ అది వాళ్ళు చేయని పక్షంలో కేమీ వాళ్ళతో డైరెక్ట్ వాళ్ళతో చేయమని లేదంటే మీరు కృషి చేయండి సార్. మీరు కీప్ వెయిట్ పీస్ఫుల్ నాట్ హ్యాపీ. నేను కూడా ఒకసారి 2 సార్లు మాట్లాడాను. సార్ సార్ నేను మళ్ళీ తర్వాత అయితే సీరియస్గా తీసుకుంటాను. మీరు చెప్తున్నారు మండే ఓ 10 మందిని పెట్టి చేయిస్తా అని ఐవాష్ ప్రోగ్రామ్ చేశాను.